పాలకుర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సాధ్యమని కాబట్టి తాటాక చప్పుళ్ళకి భయపడేది ఎవరూ లేడు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ చప్పుళ్ళు చూసి ఎవరు పోసుకునే వాళ్ళు లేరు. ఒకసారి కర్రు కాల్చి ఓట పెట్టారు. మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పూర్తి మద్దతుతో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా పూర్తి మద్దతు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా చూపించనున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకే గ్యాస్ ముద్దు కానీ, ఆడబిడ్డలకి పెద్దోళ్లు తినే సన్న బియ్యం కానీ, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇల్లు. అటువంటి కార్యక్రమాన్ని మొదటి విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. మన పాలకుర్తి నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఎంతటితో ఆగదు, ఇది ఎంతటితో ఆగదు. ఈ రాబోయే 4 సంవత్సరాల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టించే దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతరము ఇచ్చే